మొన్న జరిగిన ఎలక్షన్లలో మే 13 జరిగిన ఎలక్షన్లలో 4వ తేదీ జరిగిన కౌంటింగ్లో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ వారి కూటమి అధికారంలోకి రావడం జరిగింది. అందులో భాగంగా చేనేత వర్గులైనటువంటి కందికుంట వెంకటప్రసాద్ కదిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. వారికి మరియు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి మా సంఘం తరపున శుభాభివందనములు తెలియజేస్తూ, మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టగా గల కారణమేమి అంటే, దాదాపు 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చేనేత వర్గీయులకు అట్లా ఎమ్మెల్సీగా ఇస్తున్నారు, కానీ వారికి మంత్రి పదవి ఇవ్వకుండా దాటవేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి కందికుంట వెంకటప్రసాద్ గారికి వారికి సముచిత మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని. ఎందువలనంటే ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పైసలకు ఓటర్లు ఉన్నారు. అందులో నారా లోకేష్ గెలిచిన మంగళగిరిలోనే దాదాపు 1,00,000 మంది ఓటర్లు నారా లోకేష్ గారికి మద్దతు ఇవ్వడం వల్ల ఆయన దాదాపు 91,000 ఓట్లతో గెలవడం జరిగింది. అలాగే చీరాలో కొండాయి కావచ్చు, అలాగే మన కడప జిల్లాకు వస్తే ప్రొద్దుటూరు కావచ్చు, దాదాపు 65,000 పైచులకు ఓట్లు వ్యూవర్స్ ఉన్నాయి. అలాగే జమ్మలమడుగు 50,000 పైచులకు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ గెలిచిన హిందూపూర్లో కూడా 30,000 పైచులకు ఓట్లు ఉన్నాయి. సో కాబట్టి ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని చేనేత వర్గులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. అలాగే ఆ మంత్రివర్గంలో ఇంతవరకు కూడా చేనేత వర్గానికి సంబంధించి చేనేతకు సంబంధించి మంత్రివర్గాన్ని కేటాయించలేదు. ఆ మంత్రివర్గాన్ని చేనేత జౌళి శాఖను కేటాయించాలని మేము కోరుతున్నాము. ఎందువల్లంటే ఒక వర్గీయునికి, ఏ వర్గీయుడైతే చేనేత వర్గీయుడు ఉంటాడో ఆ వర్గీయునికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం వల్ల చేనేత యొక్క సాధక బాధలు కొంచెం వరకైనా తెలిసి ఉంటాయి. ఆ సాధక బాధలు తీరేదానికి అవకాశం ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక పోతే కందికుంట వెంకటప్రసాద్ కొత్త కాదు, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇది 2వసారి గెలిచారు. ఒకసారి ఇండిపెండెంట్గా కూడా ఆయన పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం కూడా జరిగింది. సో కాబట్టి అలా సీనియర్గా కూడా ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్గా ఉన్నాడు. సో కాబట్టి నేను తెలుగుదేశం ప్రభుత్వానికి ఏర్పాటు చేసే చేనేతకు న్యాయం చేయాలని, చేనేత వర్గీయులకు న్యాయం చేయాలని, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 30 లక్షల మంది జనాభాకు న్యాయం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం మా సంఘం తరఫున. సో ఆ విధంగా ముందుకు పోవాలని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక పోతే చేనేత వర్గీయులకు హామీ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు, ఎందుకంటే ఇప్పుడున్న చేనేత నేస్తం కావచ్చు, అలాగే వాళ్ళ మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన విధంగా కరెంటు విషయాలైతేనేమి, ముద్రా లోన్లు అయితేనేమి, అవన్నీ కూడా కంటిన్యూ చేసి చేనేతను ఆదుకోవాలని, చేనేతనే ఉన్నది. ఎందుకంటే మహాత్మా గాంధీ నుంచి కూడా ఈ దేశంలో మొట్టమొదటిగా వాళ్ళు చెప్పేది ఏమంటే వ్యవసాయం తర్వాత చేనేతే అని అంటున్నారు. సో కాబట్టి దేశవ్యాప్తంగా 2వ స్థానంలో ఉన్న ఈ చేనేతను ఆదుకోవాలంటే చేనేత వర్గీయునికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మరోసారి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ వచ్చిన మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.